ఫస్ట్ ఎలా కలిసారని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, సో దాని గురించి క్లియరిటీ ఇద్దామని చెప్పి వీడియో పెట్టుకున్నాం అనమాట. బై మిస్టేక్ ఏమో ఫాలో అయింది. టూ మచ్ ఇది. నేను ఫాలో పెట్టిన స్క్రీన్ షాట్ తీసుకున్నా కదా, అది చెప్పు మర్చిపోయాను. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మహి 07. సో గైస్, ఇప్పుడైతే మేము ఎందుకు వీడియో పెట్టినామంటే, మీరు ఎట్లా కలిసినారు, ఫస్ట్ ఎలా కలిసారని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, సో దాని గురించి క్లియరిటీ ఇద్దామని చెప్పి వీడియో పెట్టుకున్నాం అనమాట. సో గైస్, ఒకసారి అయితే నేను నార్మల్గా హైదరాబాద్కి ఆడిషన్స్ కానీ ఒకసారి వెళ్ళాను అనమాట. సో అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు నేను ఒకసారి నైట్ నార్మల్గా ఇట్లా రీల్స్ చూసాను గైస్. రీల్స్ చూసా అంటే కావేరీలో ఒకటి వచ్చింది అనమాట. నార్మల్గా ఏదో అంటే నడుచుకొని వస్తుంది, ఏదో రీల్ వస్తుంది. నేను జస్ట్ ఎవరో అబ్బాయి అమ్మాయి అని జస్ట్ ఇట్లా ప్రొఫైల్ క్లిక్ చేసి చూస్తే అనంతపూర్ అని ఉంది గైస్. అంటే మేము ఉండేది అనంతపూర్లో కదా. సో అనంతపూర్లో ఎవరబ్బా రీల్స్ చేసేవాళ్ళు కొత్త వాళ్ళు అన్నట్టుగా నేను జస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసిన వెంటనే ఇంకా కావేశాయి అనమాట. సో గైస్, ఒకసారి అయితే నేను నార్మల్గా హైదరాబాద్కి ఆడిషన్స్ కానీ ఒకసారి వెళ్ళాను అనమాట. సో అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు నేను ఒకసారి నైట్ నార్మల్గా ఇట్లా రీల్స్ చూసాను గైస్. రీల్స్ చూసా అంటే కావేరీలో ఒకటి వచ్చింది అనమాట. నార్మల్గా ఏదో అంటే నడుచుకొని వస్తుంది, ఏదో రీల్ వస్తుంది. నేను జస్ట్ ఎవరో అబ్బాయి అమ్మాయి అని జస్ట్ ఇట్లా ప్రొఫైల్ క్లిక్ చేసి చూస్తే అనంతపూర్ అని ఉంది గైస్. అంటే మేము ఉండేది అనంతపూర్లో కదా. సో అనంతపూర్లో ఎవరబ్బా రీల్స్ చేసేవాళ్ళు కొత్త వాళ్ళు అన్నట్టుగా నేను జస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి అంటే నేను ఏవో 2-3 రీల్స్ చూసినా, ఒకటేమో లైక్ కొట్టినా జస్ట్ నార్మల్గా బాగుందనేసి. మళ్ళీ దాని తర్వాత ఒకసారి ఎప్పుడో బై మిస్టేక్ ఏమో ఫాలో అయింది. టూ మచ్ ఇది. నేను చెప్తా చూడు. ఫస్ట్ నాకు మహి ఎట్లా పరిచయం అయిందంటే, నేను నోటిఫికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు ప్రొఫెషనల్ అకౌంట్స్ పైన కనిపిస్తాయి కదా, మెసేజ్ లో మిస్టర్ మహి అని ఉంది. నేను అకౌంట్స్ ఓపెన్ చేసి చూస్తా, ప్రొఫెషనల్ అకౌంట్స్ లో ఎవరు లైక్ కొట్టినారు అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే మిస్టర్ మహి అని ఉంది. నేను మొత్తం అంతా చెక్ చేసిన, మహి నాకు కబ్బటికే ఫాలో కొట్టిండు అనమాట. మళ్ళీ అబ్బాయి ఫాలో కొట్టిడు కదా అని చెప్పేసి మహికి ఇది సిల్వర్ ప్లే బటన్ కదా, అది పిన్ చేసి పెట్టినాడు ప్రొఫైల్లో. సో నేను దానికి నైస్ అని కామెంట్ పెట్టిన. అంతకు ముందు నేను ఫాలో పెట్టిన స్క్రీన్ షాట్ తీసుకున్నావు కదా, అది చెప్పు మర్చిపోయాను. లేదు గైస్, అంటే నేను ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు ప్రశాంత్ వాళ్ళతో మొత్తం ఇతను ఫొటోస్ అంతా పెట్టినాడు అనమాట. సో నేను వీళ్ళ టీంలో అబ్బాయి ఎందుకు నాకు ఫాలో కొట్టిండు అని చెప్పేసి నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా. అంటే నేను ఫాలో చేసిన స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట. మొత్తం ఫాలో చేసిడు, నేను స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నా, మళ్ళీ నైస్ అని కామెంట్ పెట్టినా. తర్వాత మళ్ళీ అన్ఫాలో చేసిండు. అప్పుడు నేను యాక్చువల్ గా పేరు మర్చిపోతానని చెప్పేసి నేను మళ్ళీ అది స్క్రీన్ షాట్ లో తీసుకున్నా, అది పోయి సర్చ్ లో చూసాను అనమాట. అతను అప్పుడు నన్ను ఫాలో చేస్తుండే. అన్ఫాలో చేసిండు కదా ఈ అబ్బాయికి, కాలేదు అనుకుంటా, నేను ఫాలో బ్యాక్ చేయలేదని అనుకున్నా అంతే. ఇంకా తర్వాత నైస్ అని పెట్టినా. మళ్ళీ ఎప్పుడు నేను భరతనాట్యంది ఏదో ఒక స్టోరీ పెట్టినప్పుడు ఇట్లా కన్నుల్లో లవ్ సింబల్ వచ్చి ఉండే, అదే క్లియర్ గానే చెప్తున్నా. అట్లా ఇమోజీ కాదు, అది ఇమోజీ. అది పెట్టిండు అనమాట. స్టోరీ రిప్లై ఏదో రియాక్ట్ అయినవు, ఏదో నేనైతే ఫాలో చేయలేదు. మా హిందీ ఫస్ట్ ఆయన ఫాలో చేసిండు. ఎవరు ఫాలో చేస్తుంది అని చెప్తుండే. సరే, ఎవరు ఫస్ట్ లో ఫాలో చేసినా మళ్ళీ ఫాలో అయ్యలేదని అన్ఫాలో చేసినా అదంతా కట్ ఆడికి అయిపోయింది. మేము మళ్ళీ రీల్స్ చేసుకున్నప్పుడు మేము ఇద్దరు ఒకరికొకరు ఫాలో అయినాం గైస్. మళ్ళీ అతను నాకు ఇట్లా ఇమోజీ ఇచ్చేసి రిప్లై ఇచ్చిండు స్టోరీకి. మళ్ళీ హాయ్ అని పెట్టిండు. హాయ్ అని మాట్లాడినా. మళ్ళీ ఏదో మాట్లాడుతుంటే బ్రో అని పెట్టిన. బ్రో అని పెట్టడానికి మహికి కాలింది అనమాట. నాకు ఖాళీ బ్రో అని బ్రో అని అనేసి మెసేజ్ రిప్లై లో జస్ట్ లైక్ కొట్టి వదిలేసిన గైస్. జస్ట్ లైక్ కొట్టి వదిలేసిండు. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ 10 o'clock అట్లా మళ్ళీ హాయ్ అని పెట్టి. ఎందుకు పెట్టా అంటే, అయ్యో పాపంలే మళ్ళీ బ్రో అని జస్ట్ లైక్ కొట్టి వదిలేసిన కదా అనేసి జస్ట్ ఊరికే హాయ్ అని మెసేజ్ పెట్టినా గైస్, జస్ట్ మాట్లాడదామని అంతే. మహి చాలా కవర్ చేసాడు. హాయ్ అని పెట్టాడు. నేను మళ్ళీ హాయ్ అట్లా
మీరు ఎక్కడ ఇట్లా ఉంటారో తిన్నారా అది ఇది అని ఇంకా చాలా కన్వర్జేషన్ మాట్లాడినా ఫుల్ ఇప్పుడు 1 గంట వరకు మాట్లాడతాం. అంతవరకు ఇంకేదేదో మాట్లాడుతున్నాం. మళ్ళీ మాకు ఇట్లా కలుద్దామా ఎప్పుడైనా అని పెట్టిండు మీట్ మళ్ళీ పెట్టినా. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ సాయంత్రం కలిసినా మళ్ళీ. అంటే జస్ట్ నార్మల్ గా క్యాజువల్ అంటే ఎవరంత బిరింగ్ అనేది కనెక్ట్ కారు గైస్ ఎవరికి కూడా. అంటే జస్ట్ మాకు కాన్వర్జేషన్ బాగుంది కాబట్టి జస్ట్ ఒకసారి మీట్ అయిదామని మెసేజ్ నాకు ఈ రోజు బాగుంది నీతో మాట్లాడితే అని ఏ ఒక సెకండ్ ఆగు, ఒక సెకండ్ ఆగు. సరే ఒక సెకండ్ ఆగు, నేను చెప్తా. ఒక సెకండ్ ఆగు. సో ఒకసారి అయితే హైదరాబాద్ చెప్స్కో ఎక్కడికో పోయినాం గైస్. అంటే అరౌండ్ నైట్. నేను చెప్తే ప్లీజ్ అది చెప్పు చెప్పు గైస్. అప్పుడు నైట్ మళ్ళీ మహి మెసేజ్ పెట్టింది కదా. నాకు 7కి ఆఫీస్ అయిపోతుంది. అప్పుడు ఆఫీస్ అయిపోగానే మహికి నేను మెసేజ్ పెట్టినాను. అతను వేసిడేమో తెలియదు. మొత్తానికి అయితే కలుద్దామని చెప్పిండు. సరేలే ఆఫీస్ అయిపోగానే కలుద్దామని చెప్పిన. మళ్ళీ వచ్చేసి అతను వచ్చినాడు మా హాస్టల్ దగ్గరకు వచ్చినాడు. చెప్పద్దు నువ్వే చెప్పు నేను చెప్పు. ఏంది ఇది నైట్ హాస్టల్ కార్డ్ నైట్ ఒకసారి అయితే ఫస్ట్ మీట్ అప్పుడు హాస్టల్ కార్డ్ పోయినా గైస్. అంటే ఎందుకు అంటే నేను వాళ్ళ సందులోకి ఎంటర్ అయినా అనమాట. ఎక్కడుందో ఏముందో హాస్టల్ మాటికి ఏదో ఇక్కడ మా హాస్టల్ ఇక్కడ ఇక్కడ అని చెప్తుంది. నేను అక్కడెక్కడ వెతుకుతానా. సర్లేని అక్కడే ఉండని చెప్పింది. అక్కడే అంటే ఒక ప్లేస్ లో ఉండమని అక్కడ ఉన్నా అంతే. మా హాస్టల్ ముందరే గైస్. నేను ఎక్కడ ఉండమని చెప్పలే. ఉండమనింది. నేను వచ్చి జస్ట్ అక్కడ ఉన్నా. తను వచ్చింది సడన్ గా వచ్చి ఇట్లా కొట్టింది గైస్. అంటే ఇట్లా 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 కొట్టింది. నేను భయపడిన అసలు ఎవరు నన్ను కొట్టింది అన్నట్టుగా చూసి అమ్మ కావ్య వచ్చిండు బండి వేసుకొని. వాళ్ళ డాడీ బండి వేసుకొని వచ్చిండు అనమాట. వచ్చాడు బండి ఆపిండు. పెద్దగా ఉన్నాడు. ఫస్ట్ నేను చూసినప్పుడు ఎంత హైట్ ఉన్నాడా. ఊరిని బాయ్ అబ్బా అట్లున్నాడు. నీ అబ్బాయితో పాటు బయట వాళ్ళ ఇప్పుడు అనుకున్నా. మళ్ళీ వచ్చేసి కొట్టినా ఇట్లా అద్ద బుక్కర్ కొట్టిన. మాస్క్ వేసుకొని వచ్చి నాకు అసలు ఫేసే అర్థం కావట్లేదు. ఫేస్ నేనేదో ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో ఏమో చూసిన సరిగ్గా అంతే. అది కూడా ఫస్ట్ టైం ఫోటో కదా చూడడము. అంత క్లారిటీ లేదు. ఇతను వచ్చేటప్పుడు మాస్క్ వేసుకుని వచ్చింది. ఇంతే అనిపిస్తుంది. ఇంత హెయిర్స్ ఇట్లున్నాయి. ఇంతే అనిపిస్తుంది అంతే. మాస్క్ తెలియదు అసలు. మళ్ళీ ఇంకా హైదరాబాద్ షాప్ కి పోయినాం. హైదరాబాద్ షాప్ కి కాదు రాఘవేంద్ర కదా అది. ఉడిపి పార్క్ అనేమో ఉంది శ్రీ రాఘవేంద్ర అని. అంటే అక్కడే ఇంకా కొంచెం హైదరాబాద్ షాప్ కి కొంచెం ముందుగానే వస్తుంది. సో అక్కడికి పిలుచుకొని వెళ్ళండి. నాకు ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళలే. అక్కడికి పిలుచుకొని వెళ్ళండి. ఇంకా కూర్చున్నాం అంతే. ఇంకా కూర్చున్నాం. మాస్క్ తీయనా మాస్క్ తీసిండు. ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా ఇట్లా నవ్వుకొని చూసిండు అంతే. ఈ అమ్మాయి కూడా ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కాలు మీద కాలు వేసుకోలే గైస్. నేను ఇట్లా కూర్చున్నా. ఇట్లా చెక్క బక్కలా వేసుకొని ఇట్లా కూర్చున్నా. అట్లా అబ్బా మళ్ళీ ఇట్లా వేసుకొని ఇట్లా అట్లా నేను అసలే అనలేదు. అంటే నేను ఇప్పుడు ఏమన్నా నీకు ఏమన్నా చేస్తున్నాడా. స్టైల్ అంటే కొంచెం స్టైల్ ఏం లేదు గైస్. నేను నార్మల్ గిట్ట నాకు ఎక్కడో ఇట్లా వేసుకోవడం నాకు అలవాటు. ఎట్లా అంటే చెప్పు. అదొక కావేసే స్టైల్ అన్నమాట. అంటే రీల్స్ లో చేస్తా ఉంటుంది కదా. ఇట్లా లేదు గైస్. ఇట్లా కాలు మీద కాలు వేసుకోవడం నాకు అలవాటు ఎప్పుడు. సో ఇట్లా వేసుకున్నా. అయినా కూడా నేను అట్లా కూర్చోలేదు. అప్పుడు చలికాలం ఎక్కువ. మేము కలిసి ఉండేది December 6th మహి నాకు మెసేజ్ పెట్టిండేది. December 7th మేము ఫస్ట్ మీట్ అయ్యిండేది అక్కడ రాఘవేంద్రలో కూర్చొని మాట్లాడినాం. ఇట్లా కలిసి రీల్స్ చేద్దామా అని మాట్లాడుకున్నాం అన్నమాట అంతే. జస్ట్ కలిసి రీల్స్ చేద్దాం అంటే ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్సే గైస్. ఈ అమ్మాయి కూడా వీడియోస్ చేస్తుంది. నేను వీడియోస్ చేస్తా. నార్మల్ గా ఇంకా ఎట్లా ఇద్దరు ఈ జోనర్ లోనే ఉన్నాం. అంటే రీల్స్ ఇవే ఉన్నాం కాబట్టి జస్ట్ నేను అడిగిన ఇట్లా ఏదైనా ఫస్ట్ నేను రీల్స్ చేద్దామని అడగలేదు. ఏదైనా షార్ట్ ఫిలిం చేద్దామా మంచిగా అది అంటే తనైతే డైరెక్ట్ అసలు ఆలోచించకుండా ఓకే అనేసింది. యాక్చువల్లీ గైస్ నాకు కూడా ఈ జాబ్స్ చేసి 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 విసిగి వచ్చేసింది. నాకు ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. నాకు సెలబ్రిటీ అవ్వాలని అంతే. సో అందుకని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా మంచి అబ్బాయి వస్తే ఎవరితోనైనా కపుల్ రీల్స్ చేయాలని నాకు ఎప్పటి నుంచే ఉండే. మంచి అబ్బాయి అంటే అవును మరి ఇప్పుడు బాగుంటుంది రీల్ చేస్తాం. ఇప్పుడు నువ్వు కూడా అంతే బాగుంటుంది రీల్స్ చేసేది. లేకపోతే బాగున్నావనే కదా నాకు మెసేజ్ చేసినావు. అసలుకి నాకే కదా మెసేజ్ చేసినావు చెప్పు. బాగున్నా చేసినాను మరి ఏమనుకున్నావు చెప్పురా.
ఏదో చేద్దాంలే యాదో ఒకటి బాగుంది కదా ఓ రకంగా అమ్మాయి. నాతో ఇట్లా చెప్పిండు అసలుకి అమ్మాయి బాగుంది, కళ్ళు బాగున్నాయి, నీ స్మైల్ బాగుంది, అట్లా అట్లా చెప్పిండు. ఇప్పుడు మీ దగ్గర చూడండి ఎట్లా చెప్తుడు అసలుకి. యాక్టింగ్ చేసే నాతో రీల్స్ చేశాను గైస్, అలా మీకు అర్థం కావట్లేడా సీను. ఇంత యాక్టింగ్ చేసే రీల్స్ చేశాను. మాట్లాడుతుండే నేను అప్పుడు బాయి దగ్గర ఇంకా ఇట్లా అంటే అప్పుడు రెండు ఇప్పుడు ఒకటి అంటాను ఇట్లా. ఆ రోజు ఒకరోజు కలిసిన తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంకో రోజు కలుద్దాం అనుకున్నాము. కానీ నేనైతే హైదరాబాద్ సడన్ గా ఏదో పని పడి నేను పోదాం అనుకోని నేను జస్ట్ అనుకున్నా గైస్. అవన్నీ చెప్పినాక కొడతా ఇప్పుడు. ఎందుకు అవన్నీ ఇప్పుడు నువ్వు అన్ని చెప్పినావు కదా. ఏం చెప్పినా చెప్పు. చెప్పినావు కదా ఏదో అంటే ఏదో చెప్తి కదా. సర్లే చెప్పు. సరే ఇప్పుడు వచ్చి నేనైతే హైదరాబాద్ పోతాను కావ్య ఇట్లా ఇంకా నేను ఎప్పటికీ రాను హైదరాబాద్ లోనే ఉంటా అది అని చెప్పి ఇట్లా ఫోన్ చేసి సాయంత్రం చెప్తానే డల్ అయిపోయింది ఒకటేసారి. డల్ అయిపోయి ఇంక అసలు అంటే ఇంక అంతే ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ కొంచెం సేపు టెన్షన్ అవుతుందంటే మళ్ళా వచ్చేసి నువ్వు ఎట్లా ఫీల్ అయినావు చెప్పు అది. అంటే గైస్ లేదు మహి నెక్స్ట్ డే ఇప్పుడు ఒకసారి కలిసినాం కదా మంచిగా మాట్లాడడం ఇంకా రీల్స్ చేద్దామని అనుకున్నామా. నెక్స్ట్ డే కూడా ఇంకా కలుద్దామని అనుకున్నాం. ఇంకా అతను ఫోన్ చేసిడా, నువ్వు నవ్వద్దు, ఫోన్ చేసిండు. ఇంకా ఎక్కడున్నా మహి ఇప్పుడు ఏం కలుద్దామని లోపు కాదు నేను హైదరాబాద్ పోతున్నంటే అయ్యో మళ్ళీ ఇంకా రాను నేను అక్కడే ఉంటాను అది ఇది అన్నదా. అరే ఇట్లా అతను అక్కడే ఉంటాడంట అది అనుకున్నా. మళ్ళీ పోనీలే ఇంకా ఏం చేస్తాం అది అనుకుని ఇంకా కామ్ అయిపోయినా. మళ్ళీ నేను కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళా ఫోన్ చేసి లేదు నేను ఒక 3 days ఉంటున్నా అంటే అమ్మయ్య సరేలే వస్తాడు రిటర్న్ అనుకున్నా అంతే. సో నేనైతే మళ్ళీ అయితే అనంతపూర్కి వచ్చేసిన గైస్. మేమైతే మళ్ళా నీట్గా ఒక 1 week అయితే టైం తీసుకున్నాం రీల్స్ చేసేకి. సో 1 week అయితే నాకు అసలు ఎలాంటి కంటెంట్ చేయాలా ఏమనేది అనేది ఏంది అసలు ఏం అర్థం కాలే. నేను ముందంతా కామెడీ వీడియోస్ ఏదైనా సిరీస్ ఫ్యామిలీ టైప్ ఇవన్నీ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి సడన్ గా ఒక అమ్మాయితో లవ్ రీల్స్ అంటే ఎట్లా చేసేదని కొంచెం నాకు అర్థం కావట్లే. అంటే అంతకుముందు కొంతమంది చేసినా కానీ నాకు ఎవరితో సెట్ కాలేదు. 4-5 members చేసిన వీడియోస్ అమ్మాయిలతో చాలా మందితో చేసిండు. 4-5 members కాదు అసలు చాలా మంది అమ్మాయిలతో అసలుకి ఎవరెవరు మొత్తం ఒకరితో 2 వీడియోలు ఇంకొకరితో ఒక 1 month అట్లా వేసిండు. అసలుకి ఎవరి అమ్మాయిలు అంటే ఎవరు అప్పుడు వేసిండా అని అంటారు. చాలా మందితో వేసిండు. నేను ఫస్ట్ టైం అసలు నెక్స్ట్ వీక్ ఆఫ్ అప్పుడే కదా 1 week టైం తీసుకుని నెక్స్ట్ డే మహి వచ్చిన తర్వాత నన్ను వాళ్ళ ఇంటికి పిలుచుకుని వెళ్ళిండు అనమాట. మళ్ళీ ఇంటికి వెళ్తే మమ్మీ డాడీ వాళ్ళు బాగా మాట్లాడినారు, సపోర్ట్ చేసిండ్రు మంచిగా. వాళ్ళ డాడీ ఏమన్నారంటే నువ్వు కూడా వచ్చి ఆ అమ్మాయిలు అందరూ వేసారు కదా చేసి మధ్యలో వెళ్ళిపోతారు అట్లా వెళ్ళిపోతావా అని అడిగి లేదు అంకల్ అట్లా ఏం లేదు నేను పర్మనెంట్ గా చేస్తా అని చెప్పింటి. ఆ తర్వాత ఏదబ్బా ఏదో తలుచుకుంటే నేను నువ్వు సెట్ అవుతావా మా వాడికి అడిగిండ్రు వాళ్ళ డాడీ వాళ్ళు. అంటే మహి చాలా హైట్ వెయిట్ ఉంటాడు కదా, నేనైతే పొట్టిగుంటే అప్పుడు పొట్టిగున్నావు కదా నువ్వు సన్నగున్నావు సెట్ అవుతావా అంటే లేదంటే హీల్ చేసుకుంటా మంచిగా అని చెప్పింది. ఇంకా నువ్వు అంటే మేము ఇంట్లో లేకపోయినా కూడా నువ్వు వచ్చి ఇక్కడ రీల్స్ చేసుకుని వెళ్ళొచ్చు, మేము అట్లా ఏం తప్పుగా అనుకోము, బాగా మంచిగా ఉంటామని చెప్పినారు. మమ్మీ డాడీ వాళ్ళైతే బాగానే సపోర్ట్ చేసినారు. సో 1 week టైం తీసుకొనిండు మహి. 1 week టైం తీసుకొని నెక్స్ట్ నా వీక్ ఆఫ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మేము ఒక ఫస్ట్ రీల్ పోస్ట్ చేసాం అనమాట షూట్ చేసి. సో ఫస్ట్ రీల్ మేము పోస్ట్ చేసిన వెంటనే ఇంకా అదైతే ఒక మాక్సిమం 8K 9K 10K లాగే కూడా అసలు 10,000 views లాగే కూడా అసలు చాలా తనకలాడింది అనమాట ఆ వీడియో. అసలు రీచే పోలే, అతని దాంట్లోనూ పోలే నా దాంట్లోనూ పోలే రీచ్. 10K పోవడం కష్టం, అది కూడా ఒక్కరు కూడా కామెంట్ పెట్టలే గైస్ మా వీడియోకి. తినకి సపరేట్ గా బాయ్స్ ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు కదా అమ్మాయిలకి, అట్లా అమ్మాయిలకి ఫ్యాన్స్ ఉన్నా కూడా ఒకటేసారి ఒక కొత్త అబ్బాయితో వీడియోస్ చేసేసరికి ఫ్యాన్స్ అయితే ఒక్క కామెంట్ కూడా పెట్టలేదు. పెట్టలేదు నాకు కామెంట్ ఏం పెట్టలేదు. మహి అకౌంట్ వాళ్ళు పెట్టలే, నాకు కూడా నా అకౌంట్ లో వాళ్ళు పెట్టలే, నా ఫ్రెండ్స్ పెట్టలే, ఎవరు పెట్టలే. ఇంకా కొన్ని డేస్ మేము ఒక 3-4 రీల్స్ చేసినామా మళ్ళీ కామెంట్స్ వచ్చినాయి, బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి ఫుల్. కానీ అసలు కొన్ని రోజులు రీచ్ పోలే గైస్. కానీ ఒక వీడియో మేము పానీపూరి దగ్గర ఒక వీడియో చేసినాం అనమాట, పానీపూరి బండి దగ్గర. ఆ రీల్ అయితే మాక్సిమం ఒక 5 lakhs 6 lakhs రీచ్ అయిపోయింది. ఇంకా మళ్ళా కొంచెం
ఏదో మళ్ళీ ఇంకోటి వాల్ పేపర్ ఏదో ఫోన్ లో వాల్ పేపర్ పెట్టుకుని అదొక కంటెంట్ చేసినాం. మళ్ళీ బ్రేకప్ ది చేసినాం కదా. బ్రేకప్ ది రింగ్ వీడియో చేసినాం అనమాట. అదైతే అది కూడా బాగా రీచ్ పోయింది. ఇప్పుడు కొత్త జైలు అనేసి జస్ట్ వాయిస్ ఓవర్ లేకుండా జస్ట్ ఒక సీన్ తోనే మేము కంటెంట్ నడిపించేస్తాం. మా కళ్ళతో జస్ట్ ఒక స్మైల్ తో ఎక్స్ప్రెషన్స్ తోనే కంటెంట్ నడిచిపోతుంది కదా. సో అది జనాలకి బాగా తీసుకున్నారు, బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే బాగా హైప్ పెట్టి రన్ చేస్తున్నాం అంతే. ఇంకా ఇదంతా కేరళ స్టైల్ గైస్. అంటే స్టార్టింగ్ లో కావే ఇట్లా ఒక 2 రీల్స్ చూపించి ఇట్లా చేద్దామా, ఇట్లా చేస్తే బాగుపోతాయేమో అంటే నేను బాగా ఆలోచించి సో సర్లే చేద్దాంలే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి మేము ట్రై చేసినాం. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. బనానా షాప్ దగ్గర ఏదో ఒక వీడియో చేసరికి అదైతే అసలు దగ్గర 24 hours లోనే 7 million అయితే వెళ్ళిపోయింది రీచ్ ఒకటేసారి. ఎంత స్పీడ్ పోయిందంటే అది ఇప్పుడు దగ్గర ఒక 11 million ఉంటుంది గైస్ ఆ వీడియో. ఆ వీడియో వల్ల ఆ ఒక్క వీడియో వల్ల మాకు 10K ఫాలోవర్స్ వచ్చినారు ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు ఫస్ట్ అయితే నైట్ 28K అట్లా ఉన్నారు ఫాలోవర్స్. పొద్దున లేసే పాటికి మహిగి నీకు అప్పుడు 30K వచ్చేసినారు, 35K అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ కల్లా మళ్ళీ 35K అట్లా చాలా స్పీడ్ బాగా వచ్చేసినారు ఫాలోవర్స్ అయితే. ఇంకా యూట్యూబ్ కూడా మంచి రన్ అయింది. నేనైతే చాలా హ్యాపీ. 2 ఛానల్స్ లో బాగా పోతున్నాయి. ఇంకా రీసెంట్ గా ఫేస్బుక్ లో కూడా పెడుతున్నా. ఫేస్బుక్ లో కూడా మిలియన్స్ పోతున్నాయి. సో మీ అందరి సపోర్ట్ వల్ల మేమైతే మంచి గ్రో అవుతున్నాం. ఇంకా మేము చాలా మంచి కంటెంట్స్ తో మేము ముందుకు వస్తాము. ఇప్పుడు మహికి వచ్చిన 200K కావచ్చు, నాకు వచ్చిన 50K కావచ్చు. ఇంకొక 2 days లో మహికి ఇన్స్టాలో 50K వచ్చేస్తుంది. కావ్యకి నిన్ననే 10K అయితే వచ్చేసారు అనమాట. యూట్యూబ్ ఛానల్ కొత్త క్రియేట్ చేసినాం మేము ఒక 1 month ముందు. కానీ చాలా ఫాస్ట్ గా 10K అయితే వచ్చేసినారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ మహి 07. సో నాకు యూట్యూబ్ అది ఎలా పెట్టాలో కూడా తెలియదు, దాన్ని ఎట్లా చేసుకోవాలో కూడా తెలియదు. సో మహినే మొత్తం మెయింటైన్ చేసిండు చెప్పాలంటే. సో అందులో నాదేం లేదు, మొత్తం మహి సపోర్ట్ వల్లనే నాకు 10K వచ్చినారు. వీడియోస్ పెట్టడం కూడా మహిన పెడతారు. సో గైస్ మేము ఎలా అయితే కలిసామో సో చెప్పాం కదా. సో మేము ఇట్లనే కలిసినాము. ఇంకా పర్మనెంట్ గా మంచి వీడియోస్ అయితే చేస్తాము. మీకు ఏదైనా ఇలాంటి కంటెంట్ కావాలి, సో దీని మీద మీకు వీడియో కావాలంటే మీరు కామెంట్ పెట్టండి, కామెంట్ చేయండి మీరు. ఎందుకంటే వ్లాగ్స్ కింద మీరు కామెంట్ చేస్తే మేము పర్టికులర్ గా ఈ కంటెంట్ కావాలంటే మేము దాని మీద వ్లాగ్ చేస్తాం అనమాట. అవును, మేము పర్ఫెక్ట్ గా దాన్ని బట్టి మేము రీల్స్ అయితే కంటిన్యూ చేస్తాం. అవును. సో ఈ వీడియో మీరైతే ఎండింగ్ వరకు చూస్తారని కోరుకుంటున్నాము. సో గైస్ until then do like, share, comment, subscribe మిస్టర్ మహి 07. సో గైస్ నా అకౌంట్ కూడా ఉంది కాబట్టి కావ్యసాయి 07 అకౌంట్ కి కూడా ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటుంది తన ఛానల్ నేమ్. అది చేసి మీరు దాన్ని కూడా ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ పక్కా. ఇంకా తొందరలో కావ్య కూడా ఇంకా సిల్వర్ ప్లే బటన్ కొట్టేసిన. ఇప్పుడు 10K వచ్చినారు. ఇంకా జస్ట్ ఒక 90K సబ్స్క్రైబర్స్ వస్తే ఫాస్ట్ గా ఒక 4-5 months లో వచ్చేస్తే తొందరలో ఇంకా సిల్వర్ ప్లే బటన్ సెలబ్రేషన్స్ కూడా మేము చేస్తాం. సో నా సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు కావే లేదు. సో తన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ వి. Bye.